హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి సైకోమెట్రీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అన్నది రిలీజ్ అయితే అయిపోయింది. సో అఫీషియల్ గా ఇంకా డాక్యుమెంట్ అయితే మనకి ఇంకా వెబ్సైట్ లో అయితే పెట్టలేదు. కానీ ఎవరైతే స్కోర్ కార్డ్స్ ని వెరిఫై చేసుకోవడానికి యూజ్ చేసిన లింక్ తో లాగిన్ అయ్యారో వాళ్ళకి ఈ కాల్ లెటర్ అనే కొత్త సెక్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఏమేమి తీసుకెళ్లాలి ఎగ్జామ్ కి అన్నది కంపల్సరీ మాట్లాడుకుందాం. ఓకే, సో ఏదైతే మీకు సిటీ ఇంటిమేషన్ కి సంబంధించిన లింక్ ఉందో ఆ లింక్ ని యూజ్ చేసి లాగిన్ అయితే అవ్వండి ఫస్ట్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, అది మర్చిపోద్దు. ఓకే, సో ఈ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారు. అలాగే మీ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసి మీకు ఇక్కడ ఏ నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ తో క్యాప్చా ఇక్కడైతే రాసేయాలన్నమాట. అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయండి ఇక్కడ అండ్ లాగిన్ చేసుకోవాలి. ఓకే, లాగిన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సిటీ ఇంటిమేషన్, ఈ కాల్ లెటర్, హెల్ప్ డెస్క్ ఇలాగా. ఒకవేళ మీకు కనిపించకపోతే ఇక్కడ ఆల్ అని బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ మెనూలో ఈ కాల్ లెటర్ అన్నది కనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని గురించి మనం తర్వాత మాట్లాడొచ్చు. సో ఈ కాల్ లెటర్ ని క్లిక్ చేయండి. ఓకేనా, సో ఈ కాల్ లెటర్ ని క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ కాల్ లెటర్ అని ఒక సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. దానిలో మీరు కిందకి కనుక వెళ్తే ఇక్కడ మీకు క్లియర్ గా ఏఎల్పి సిబిఏటి 15th July 2025 డేట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఏ ఎగ్జామ్ సెంటర్ దాని అడ్రస్ అదంతా అయితే ఇచ్చారు అనమాట. ఓకే, సో ఇంకా కొంచెం కింద కనుక వస్తే మీకు ఇట్లా ఈ కాల్ లెటర్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఓకేనా, అక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాల్ లెటర్ అని కింద ఒక ఆప్షన్ చూపించింది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ కాల్ లెటర్ అన్నది డౌన్లోడ్ అయిపోద్ది. అంటే అడ్మిట్ కార్డ్ అన్నది డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడ మీకు మీ రోల్ నెంబర్ కనిపిస్తుంది, ఇక్కడ మీ ఫోటో ఐడి కనిపిస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటి అన్నది కనిపిస్తుంది, డేట్, షిఫ్ట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. అలాగే క్లిక్ హియర్ టు గెట్ లొకేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ అయితే మీకు గూగుల్ మ్యాప్స్ లో అయితే కనిపిస్తుంది. కానీ కన్ఫర్మ్ గా ఆ లొకేషన్ అక్యురేట్ గా ఉంటుందా చెప్పలేము, మీరు కొంచెం ముందే వెళ్ళాలి. మెయిన్ గా ఇది సైకోమెట్రీ టెస్ట్. ఓకేనా, సో ఎగ్జామ్ కనుక లేట్ గా వెళ్తే మీకు అది మెంటల్ ప్రెషర్ అన్నది ఉంటుంది, అలౌ చేస్తారా లేదా, లేకపోతే ఈ లొకేషన్ ఇబ్బందులు, ఆటో కానీ ఇవన్నీ ఇబ్బందులు ఏమైనా కనుక మీరు ఫేస్ చేస్తే ఎగ్జామ్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే అది మొత్తం మీ బ్రెయిన్ మీదే కదా ఇంపార్టెంట్. అక్కడ మీకు మీ ఫ్లాష్ మెమరీ సెకండ్స్ లో పనిచేయాల్సి వస్తుంది. చాలా విషయాల్ని మీరు 1 minute 2 minutes లో గుర్తుపెట్టుకోవాలి, ఫాస్ట్ గా ప్రాసెస్ చేయాలి. సో మైండ్ ని రిలాక్స్డ్ గా ఉంచుకోవటం ఇంపార్టెంట్. అవసరమైతే ఒక రోజు ముందు అయితే వెళ్ళండి. ఓకే, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా కొంచెం కిందకి మనం హాల్ టికెట్ లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీ సిగ్నేచర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్, ఎగ్జామినేషన్ హాల్లో చేయాలి, ఇప్పుడే చేయొద్దు. అంటే ఇక్కడ ఇన్విజిలేటర్ అక్కడ హాల్లో చేస్తారు మీకు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలాగే రిపోర్టింగ్ టైం ఎప్పుడు, టెస్ట్ సెంటర్ కోడ్, మీ కమ్యూనిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఆన్లైన్ లో ఏదైతే అప్లికేషన్ టైంలో అప్లోడ్ చేస్తారో సేమ్ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ లో స్క్రీన్ మీద ఒకటి డిస్ప్లే అవుతుంది అనమాట, అది మీరు రాయాల్సి ఉంటుంది ఈ కింద. ఓకేనా, సో మరీ పెద్ద పెద్దగా రాసుకుంటే వెళ్ళిపోకండి, సరిపోదు. ఓకే, కొంచెం సరిపోయేలాగా రాసుకోండి. అండ్ బ్లాక్ లెటర్స్ లో అంటే ఇలాగా ఏ బి ఇలా రాయకూడదు, మిషన్ రాసినట్టు. ఓకేనా, ఎగ్జాక్ట్ మీరు రన్నింగ్ హ్యాండ్ లో ఎలా రాస్తారో అలాగా ఏబిసి ఇట్లా రాసేయండి. ఓకే, సో ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ రాయాలి. ఇది ఖాళీగా తీసుకెళ్ళాలి మీరు ఎగ్జామ్ సెంటర్ కి, అక్కడ మీకు స్క్రీన్ మీద వచ్చిందే రాయాలి. ఓకేనా, సో ఒకవేళ ఇక్కడ ఏదైనా అటు ఇటు అయితే మీకు రిజెక్ట్ అయిపోద్ది. అలాగే ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీద వేయించుకుంటారు, రైట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ ఇవన్నీ చేయాల్సి ఉంటది. అండ్ ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు అక్కడ చేయొచ్చు, మీరు ఇక్కడ ఏం చేయొద్దు. ఓకే, నెక్స్ట్ మీరు ఆ పేజ్ కిందకి గనక వస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఒకసారి చదవండి కేర్ఫుల్ గా. అయితే ఇన్స్ట్రక్షన్స్ లో ఏమి ఇచ్చారు, క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆన్ ప్రొడ్యూసింగ్ ఈ కాల్ లెటర్. ఈ అడ్మిట్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలాగే ఫోటోగ్రాఫ్ మీది కంపల్సరీ ఎక్కువ కాపీస్ తీసుకెళ్ళండి. ఒకటైనా పడిపోయినా కూడా ఉంటది, మీరు మరి ఒకటే కాపీ తీసుకెళ్లి అది పోయింది ఇట్లా వద్దు, కొంచెం తీసుకెళ్ళండి. అలాగే ఒరిజినల్ ఫోటో ఐడి తీసుకెళ్ళాలి. అలాగే విజన్ సర్టిఫికెట్, వీటిల్లో ఏది లేకపోయినా అలౌ చేయరు. ఓకే, షుడ్ రిపోర్ట్ అట్ ద ఎగ్జామ్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్. వాళ్ళు చెప్పినా చెప్పపోయినా మీరు కొంచెం అడ్వాన్స్ అంటే త్వరగానే వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్ కి రిపోర్టింగ్ టైం కంటే. ఓకేనా, ఎందుకంటే అక్కడ మీకు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆధార్ లింక్డ్, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవన్నీ చేయాలి కదా, టైం పడుతుంది. సో ముందు వెళ్తే మంచిది. అలాగే మీ బయోమెట్రిక్ ఎల్టీఏ అయితే తీసుకుంటారు, ఫోటో కలెక్ట్ చేసుకుంటారు, కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అనౌన్స్మెంట్స్ ఇవన్నీ, లాగింగ్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం ముందు అయితే వెళ్ళండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి టు ఫెసిలిటేట్
బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళండి. అలాగే షిఫ్ట్స్ మీకు ఇలాగ ఉంది, 2 షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. రిపోర్టింగ్ టైం 7, గేట్ క్లోజింగ్ 8కి అవుతుంది అండ్ ఎగ్జామ్ అనేది 9కి స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ షిఫ్ట్. అదే మీకు రిపోర్టింగ్ టైం సెకండ్ షిఫ్ట్ కి 12, గేట్ క్లోజింగ్ 1 PM, అలాగే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 2 PM కి అనమాట. క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆన్ ప్రొడ్యూసింగ్ ఈ కాల్ లెటర్స్ అండ్ విజన్ సర్టిఫికేట్. సో ఈ కాల్ లెటర్, విజన్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి, ఓకేనా? అవి లేకుండా అలౌ చేయరు. అలాగే ఈ 4th పాయింట్ లో ఏం చెప్తున్నారు, ఒక రోజు ముందే మీరు మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో ఏంటో తెలుసుకుని ఉంచుకోండి, ఒక రోజు ముందే తెలుసుకుని ఉంచుకోండి అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ కి ఇన్ టైం రాటాకి, ఓకే? సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్, క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ఒరిజినల్ విజన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి ఆన్ ప్రాపర్ పర్ఫార్మా డల్లీ సైన్డ్, ఓకే? సైన్ అయ్యి ఉండాలి, అలాగే స్టాంప్ కూడా ఉండాలి. అండ్ ఐ స్పెషలిస్ట్ అలాంగ్ విత్ కలర్ ఫోటో పేస్టెడ్. విజన్ సర్టిఫికేట్ మీద ఖచ్చితంగా కలర్ ఫోటో అన్నది ఉండాలి అండ్ అలాగే ఐ స్పెషలిస్ట్ తో సైన్ అండ్ స్టాంప్ అయ్యి ఉండాలి విజన్ సర్టిఫికేట్ మీద, ఓకేనా? అండ్ అలాగే అతను అటెస్ట్ చేయాలి, ఓకే? సో స్టాంప్ అవి కూడా ఇంపార్టెంట్, స్టాంప్, సీల్ అన్ని వేయించండి, ఓకేనా? ఫెయిలింగ్ విచ్ he or she will not be permitted. ఎందుకు చెప్తున్నాను, అది గనక తీసుకెళ్ళకపోతే ఎలో చేయరు, ఓకే? విజన్ సర్టిఫికెట్ కొంచెం కూడా అటు ఇటు అవ్వకూడదు. సో మొత్తం స్టాంప్, సైన్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, పర్ఫార్మ్ అవసరమైతే నేను ఇంకొక వీడియో డీటెయిల్ గా దాని మీద చేస్తాను నెక్స్ట్ తర్వాత కావాలంటే. మీరు మాత్రం అక్యురేట్ గా అన్ని ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఫాలో అయ్యి తీసుకోండి, ఓకేనా? ఒకవేళ ఆల్రెడీ తీసేసుకుని అది కరెక్ట్ గా లేదనుకుంటే కూడా కక్కుర్తి పడద్దు, మళ్ళీ తీసుకోండి. అండ్ గవర్నమెంట్ డాక్టర్ అయినా ప్రైవేట్ డాక్టర్ అయినా పర్లేదు, ఐ స్పెషలిస్ట్ అయి ఉండాలి అండ్ రిజిస్టర్డ్ నెంబర్ ఉండాలి, ఓకే? ఈ కాల్ లెటర్ ఈజ్ సబ్మిటెడ్ ఫర్ వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ టెస్ట్, ఓకే? సో ఈ కాల్ లెటర్ అన్నది తీసుకుంటారు. అలాగే మీ దగ్గర అట్లీస్ట్ మీ దగ్గర 2 ఒరిజినల్, ఓకే, ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ ఉండాలన్నమాట, ఓకే? సో అంటే మీ ఐడెంటిటీ కార్డ్ లాంటివి లైక్ ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఇలాంటివి 2, ఎలాగో ఆధార్ మీరు పట్టుకెళ్తారు అండ్ పేరు అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే 2-3 పట్టుకెళ్ళండి, ఎందుకంటే మీ పేరు అవి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే 2 పట్టుకెళ్ళినా ప్రాబ్లం లేదు, 2 అయితే ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి ఇందులో చెప్పినవి. అండ్ ఒకవేళ మీ నేమ్ దేనిలో అయినా తప్పు పట్టడం ఇలాంటివి జరిగితే కరెక్ట్ గా ఉన్నది కూడా తీసుకెళ్ళండి. సో ఇక్కడ మీకు ఇచ్చారు చూసారా, వీటిల్లో ఏవో ఒకటి 2 అయితే మినిమం తీసుకెళ్ళాలి. సో ఆధార్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి, ఓకే? బయోమెట్రిక్ అయితే ఉంటుంది కదా. ఏమేమి తీసుకెళ్లొచ్చు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ అయినా పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఈ పాన్ కార్డు ప్రింట్అవుట్, అలాగే పాస్పోర్ట్, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై ఎంప్లాయర్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, ఎంప్లాయీ ఆల్రెడీ అయ్యి ఉంటే ఇది తీసుకెళ్లొచ్చు. అలాగే స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఫోటో ఐడి కార్డ్, అలాగే SSLC అండ్ HLC మార్క్ షీట్ విత్ ఫోటో మస్ట్ బి ప్రజెంటెడ్, ఓకేనా? బట్ నన్ను అడిగితే స్కూల్ కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్ ఇలాంటివి తీసుకెళ్ళకండి, దీనికంటే ముందున్నవి బెస్ట్ కొంచెం, ఓకేనా? అవి మీకు ఇబ్బంది లేకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఫోటో కాపీ ఆఫ్ ద ఐడి ప్రూఫ్ విల్ నాట్ బి అలౌడ్, ఓకే? సో ఫోటో కాపీ ఆఫ్ ద ఐడి ప్రూఫ్ అన్నది అలౌ చేయరంట, ఓకే? సో జెరాక్స్లు పట్టుకెళ్ళి అలౌ చేయమనకండి, ఒరిజినల్వి 2 పట్టుకెళ్ళాలి కనీసం. ఒకవేళ పట్టుకెళ్ళకపోతే పర్మిట్ చేయమని క్లియర్ గా చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఈ ఐటమ్స్ అన్ని బ్యాండ్ అనమాట, ఒకసారి చూసుకోండి, చదువుకోండి మీరు, అవి తీసుకెళ్లొద్దు, ఓకేనా? కావాలంటే కూడా నేను చదువుతాను. పేజర్స్, వాచెస్, మొబైల్స్, బేసిక్ గా కాపీ కొడతాక పనికొచ్చే ఏవి తీసుకెళ్ళకూడదు, ఓకే? సో నో అలౌడ్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్. అలాగే ఓన్లీ ఈ కార్డ్ అండ్ ఫోటో ఐడి కార్డ్ ఇన్ ఒరిజినల్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్ ద టెస్ట్ హాల్. ఓన్లీ ఆ 2 మాత్రమే అలౌ చేస్తారు. క్యాండిడేట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ పెన్ ఆర్ పెన్సిల్, ఓకే? పెన్ను, పెన్సిల్ కూడా అలౌ చేయరు. అలాగే పెన్ విల్ బి ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. నార్మల్ గా వీటికైతే ప్రొవైడ్ చేయకపోవచ్చు కూడా సైకో టెస్ట్లకి, ఓకే? క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు అప్లై హెన్నా అలాంటివి అప్లై చేసుకోవద్దు చేతికి, మెహందీ అలాంటివి ఏమైనా ఉంటే, ఎందుకంటే బయోమెట్రిక్స్ జరుగుతాయి కదా మీకు టెస్ట్లో, అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అలాంటివి చేయొద్దు అంటున్నారు. అలాగే మీకు ఆర్నమెంట్స్, మంగళసూత్రం ఇలాంటివి ఏమైనా రిలీజ్ చేసి ఉంటే కూడా మెటల్వి ఎక్స్ట్రాగా మీ ఆ హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డు మీద రాసి పంపుతారంట, వీళ్ళ మీద ఎక్స్ట్రా విజిలెంట్ గా ఉండాలి అన్నట్టు, ఎందుకంటే వాటిని అలౌ చేస్తున్నారు కాబట్టి కొంచెం వీళ్ళ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోండి అన్నట్టు అయితే రాసి పంపుతారు, ఓకే? అండ్ క్యాండిడేట్ కెన్ వ్యూ ద క్వశ్చన్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో సైమల్టేనియస్ గా చూడొచ్చు. అలాగే ఏదైనా ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే కరెక్ట్ గా తీసుకుంటారు,
ఓకే, హిందీని తీసుకోరు. ఓకే, ఇంగ్లీష్ ని ఫాలో అవ్వండి మీరు కూడా. అండ్ మీ ఎగ్జామ్ అయిపోయింది పంపించేయండి అంటే పంపించరు, మీరు ఎగ్జామ్ అయ్యేదాకా చివరిదాకా ఉండాలి. మాక్ టెస్ట్ ఆల్రెడీ మనం వీడియో చేసాం మార్నింగ్, కంపల్సరీ ఆ వీడియో చూడండి. అలాగే మాక్ టెస్ట్ కూడా ఒకసారి రాయండి, అప్పుడే మీకు ఫెమిలియర్ అవుతారు ఇంటర్ఫేస్ ఎలా ఉంటది ఏంటి అని. ఓకేనా, అలాగే మీ ఇన్విజిలేటర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి, అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఓవరాల్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే అడ్మిట్ కార్డ్ లో ఇచ్చారో. సో కేర్ఫుల్ గా ఉండండి. అండ్ మెయిన్ గా మీలో ప్రతి 8 మందిలో ఒకళ్ళకి జాబ్ అయితే వస్తుంది ఎగ్జామ్ రాసే వాళ్ళలో. ఎందుకంటే 8:1 కదా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈసారి ఇంకా తక్కువే తీసుకున్నారు కదా, 7:1 అలాగే తీసుకున్నారు చాలా చోట్ల, చాలా జోన్లో. సో ప్రతి 8 మంది ఆరు 7 మందిలో ఒకరికి జాబ్ అయితే వస్తుంది. సో మీరు ఇంకొంచెం సీరియస్ గా కనుక రాయగలిగితే ఆ ఒకటిలో మీరే అవ్వచ్చు అనమాట. అండ్ మన తరఫున మనం చేయగలిగిన హెల్ప్ అంతా మనం క్లాసులు ఫ్రీగా పెట్టాం, అలాగే టిప్స్ ఏమైనా గైడెన్స్ కానీ అన్ని కూడా చెప్తున్నాం, అప్డేట్ చెప్తున్నాం. సో ఫాలో అవుతూ ఉండండి. అండ్ రెగ్యులర్ గా మీకు నెక్స్ట్ కూడా సర్కిల్ టెస్ట్ కి సంబంధించినవి అవి తీసుకొస్తాను. బెటర్ గా మీకు ఇంకా స్కోర్ పెరగడానికి ట్రై చేద్దాం. ఓకే, మీకు చేయాల్సింది ఒక లైక్ చేయండి అండ్ మెయిన్ గా ఫాలో అవుతుండండి, ఏమైనా అప్డేట్స్ ఉంటే తెలుస్తాయి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేద్దాం. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మెయిన్ గా ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఈ ప్లేలిస్ట్ ఇస్తాను, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే ప్రతి టాపిక్ మీద ట్రిక్స్ క్లాసెస్ మొత్తం చేసాం. ఓకే, ఎక్కువ టైం పోలేదు, ఇంకా లాస్ట్ 4 days ఉంది. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయితే ఏం చేయలేం. ది బెస్ట్ ట్రిక్స్ అయితే మనం కవర్ చేసాం. ఒకసారి చూడండి, ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మీ డౌట్స్ మీద కూడా నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఆ వీడియో కూడా వచ్చేస్తుంది సూన్. సో మీలో ఎవరైనా రైల్వేకి సంబంధించి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే, ఓన్లీ ఈ ఎగ్జామ్ అనే కాదు వేరే ఎగ్జామ్స్ అయినా కానీ అన్నిటికీ ఏఎల్పి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, టెక్నీషియన్ అన్నిటికీ మన దగ్గర క్లాసెస్ దొరుకుతాయి. ఫిజిక్స్ కానీ లేకపోతే కెమిస్ట్రీ, బయాలజీ, రీజనింగ్ ఇలాగా, లేకపోతే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, లేదా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదా ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫ్రీ సిరీస్ కావచ్చు, ఇవన్నీ దొరుకుతాయి అనమాట. బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎల్పికి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. చాలా చాలా తక్కువ ప్రైస్ కి. అదే కూపన్ కోడ్ SARAN వాడితే ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరూ కంపల్సరీ ఒకసారి డెమోస్ చూసి క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. మీకు రైల్వే రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ కానీ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ జెన్యున్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే నన్ను పర్సనల్ గా ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ 2 కింద డిస్క్రిప్షన్ లో ఉంటే అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడడం మర్చిపోదు. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.